ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజలతో మమైకమవుతున్నారు. పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తానని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే కాపులపైన ముద్రగడ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. ఇక కూటమిదే విజయమని అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలంటూ కూడా ప్రచార క్యాంపెయిన్ నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. సార్, జనసేన పార్టీకి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి మద్దతు వస్తుంది? మీరు పోటీ చేస్తున్న పిఠాపురంలో ప్రజల యొక్క నాడి పరిస్థితి ఎలా ఉంది? స్పందన అనేది నాకు ఇప్పుడు ఉంది, కానీ ఇది మోర్ పొలిటికల్లీ చైతన్యం ఉన్న బలం ఎక్కువైంది. పిఠాపురం చాలా మంచి ఒక విజయం వైపు వెళ్తుంది. పిఠాపురం విజయ పవనాలు, గెలుపు పవనాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాల పాలనపై ప్రజలు విరక్తి చెందున్నారు. అయితే ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు? మీరు ప్రజలను ఏ విధంగా చైతన్యం చేయనున్నారు? చైతన్యం ఒక రోజులో జరగదు, చేస్తూనే ఉన్నాం గత దశాబ్దం నుంచి. ఇది ఒక కీలకమైన దశకు చేరింది. ఎందుకంటే అందరూ ఒకసారి కష్టం వచ్చినప్పుడే మనకి విలువలు తెలుస్తుంది. మనం ఏం పోగొట్టుకున్నప్పుడే మనం ఏం పోగొట్టుకున్నా తెలుసు. అలాంటిది ఈ నేలలో స్వేచ్ఛ, భద్రత, ఆర్థిక పరిపుష్టి కూడా పక్కన పెట్టండి, ఆర్థిక భద్రత లేకుండా పోయింది, స్వేచ్ఛ లేకుండా పోయింది, సామాజిక భద్రత లేకుండా పోయింది. ఇవన్నీ అర్థం చేసుకున్నారు. కాబట్టి గత కొద్ది సంవత్సరాలు ఒక్కొక్క వర్గానికి అలవాటు అవుతూ వచ్చింది. ఇప్పుడు అన్ని వర్గాలకి అర్థమై అది మార్పుకి దారితీస్తుంది. అంటే పిఠాపురంలో మీరు పోటీ అన్న తర్వాత నుంచి కూడా కులాల కుంపటిగా అసలైన కాపు ఎవరంటూ కూడా ముద్రగడ్డ పురివిప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాపా మేము కాపా ప్రజలే తీర్చుకోవాలంటూ కూడా బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి. దానికి మీరేమంటారు? అలా అన్నారా? నేను చూడలేదు అది. అందుకని నేను కులాలు దాటి మాట్లాడతాను. నేనేమనుకుంటాను, జాషువా విశ్వనాథ్ అని మాట్లాడతాను. ఓకే, మన అందరం ఏదో కులంలో పుట్టాలి, మనం ఏ రంగులో పుట్టాలి, ఎంత హైట్ ఉండాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ జాతి, ఏ భాష నేపథ్యంలో పుట్టాలి, మన చాయిస్ లేదు. మన అందరం పుట్టాం. కానీ ఎలా ప్రవర్తిస్తాం అనేది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని నేను నికాజు అసలు వాటిలో డిస్కషన్ ఎక్కడ ఉంది? అసలు నేను అలాంటి డిస్కోర్స్ ఆర్ డిబేట్ నేను ప్రారంభించలేదు. నేను అన్నదేంటి, అందరూ బాగుండాలి, రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తే, రాజ్యాంగం తాలూకు మనకు కల్పించిన ఈ బేసిక్ ప్రాథమిక హక్కుల కోసం, ప్రాథమిక బాధ్యతల కోసం రాజ్యాంగం మనకు కల్పించిన ఏవైతే ఉన్నాయో వాటి కోసం మేము ముందు పనిచేసేవాడిని. దాంట్లో కులం అనేది ఒక భాగం. అంతేగాని దీంట్లో కూర్చోబెట్టి ఎవరు తెలుపు, ఎవరు నలుపు, ఎవరు ఎక్కువ తక్కువ, ఎవరు ఏది అసలైన కులం, ఇవన్నీ అసలు ఇది చాలా మెచ్యూరిష్ థింకింగ్ నా ఉద్దేశం. అంటే 3 పార్టీల కలయిక, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, 3 పార్టీల కలయికతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ కూటమి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అంటే ప్రచారంలో ముందుండి నడుపుతున్నారు, కానీ ఓటర్ల రూపంలో అవి విశ్వసించే అవకాశం ఉందా? అసలు అనుమానం లేదు, దాంట్లో సందేహం కూడా లేదు. ఇది వచ్చిన 6 నెలలకి అందరూ ప్రిపేర్ అయిపోయారు. కాకపోతే ఒక్కొక్క గ్రూప్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అంటే అందరూ ఏంటంటే చాలా కాలం వరకు అభిప్రాయాలు చెప్పడానికి భయపడ్డారు. ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టగలదు, అలాంటి వ్యక్తిని కూర్చోబెట్టి అడ్డగించగలదు. అలాంటిది మేము సగటు మనిషికి ఎంత బలం ఉంటుంది, ఎంతమంది పోరాడగలరు, అభిప్రాయాలు చెప్పరు. సో ఎలక్షన్లో కోడ్ రాగానే అందరూ అభిప్రాయాలు చెప్పరు. అందుకని ఇప్పుడు కనిపిస్తున్నవి కారణం ఎన్ని సంవత్సరాలుగా దాచుకున్న కోపాన్ని ఈ రోజున బయటపెడుతున్నారు. సో ఖచ్చితంగా అది కూటమి వైపు వెళ్తుంది. అంటే ముఖ్యంగా చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉండాలి, పవన్ కళ్యాణ్ కోసం మేము ఉన్నాము అనే విధంగా కూడా ప్రజలు సిద్ధం కావడం జరిగింది. కానీ నాయకులు చూస్తే గతంలో 2024 ఎన్నికల తర్వాత చాలా మంది బయటకు వెళ్ళిపోయారు, 2019 ఎన్నికల తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు, 2024 ముందు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంతమంది నాయకులు వెళ్ళినా మీరు ఎటువంటి స్టెబిలిటీతో ఉన్నారు? అంటే అది ఒక రెగ్యులర్ అంటే అధికారం లేకపోతే చచ్చిపోతాం అనే పొలిటికల్ పార్టీ కాదు.
అందుకే మేము చాలా చైతన్యపరచడానికి చాలా బాధ్యతతోటి కష్టాల నుంచి మధ్యలో పుట్టిన పోటీ, చాలా ఒడిదుడుకుల మధ్యన పుట్టిన పొలిటికల్ పార్టీ, చాలా బలమైన సిద్ధాంతాలతోటి భావజాలంతో పుట్టిన పార్టీ. ఈ భావజాలాన్ని ఎవరైతే అర్థం చేసుకొని నిలబడతారో, ముందుకు తీసుకెళ్ళగలరో వాళ్ళే మాతో నిలబడతారు. లేనివాళ్ళు ఈ ఎన్నికల కోసం వచ్చామంటే అలాంటి వాళ్ళందరూ గతంలో వెళ్ళిపోయారు, ఇప్పుడు వెళ్ళిపోయారు, భవిష్యత్తులో కూడా వెళ్ళిపోతారు. నాకు భయం లేదు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి 175 టార్గెట్ అంటూ కూడా భారీ ఎత్తున మేము సిద్ధ సభలు నిర్వహిస్తున్నారు. మీరు సింగిల్ మ్యాన్గా ఒక్కరే మీరు ప్రచారంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మీ కార్యకర్తలకు, మీరు అభిమానులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సైజ్ డజంట్ మ్యాటర్ అండి. ఎవరు ఇప్పుడు ఉదాహరణకి మనకి 18 అక్షోహిణీలు కొట్టుకున్నాయి మనకి కురుక్షేత్రంలో, కౌరవులకి 11 అక్షోహిణీలు, పాండవ వర్గానికి 7 అక్షోహిణీలు ఉన్నాయి. శ్రీరాముడు యుద్ధం చేసినప్పుడు ఎవరికి కూడా కూర్చోబెట్టి అంత బలమైన ఆయుధ సంపత్తి ఉన్న శ్రీలంక కాదు, చాలా వానర సైన్యం. అలాగే మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన శివాజీ వీళ్ళని చాలా తక్కువ నెంబర్తో యుద్ధం చేసిన వ్యక్తి. అది ఇంక్లూడింగ్ చెగివేరా లాంటి వాడు కూడా. మైటీ అమెరికాతోటి క్యూబా మనకు నియంతృత్వాన్ని, అక్కడ నియంత్రణ విడుదల చేశాం. సో సైజ్ ఎంత అని కాదు, సైజ్ డజంట్ మ్యాటర్, ఇట్ ఇస్ సైజ్ ఆఫ్ ద స్పిరిట్. అంటే మనకి ఆత్మబలం ఎంత ఉందో దాని మీద. మనుషులు కనిపించినంత మాత్రం అది సైజ్గా నమ్మడానికి లేదు, ఉండొచ్చేమో కానీ, బట్ మా ఆత్మబలం ఎక్కువ. అంటే జనసేన పార్టీ 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. మిగిలిన 175 స్థానాలకు సంబంధించి టీడీపీ, బీజేపీ పోటీలో ఉన్నాయి కదా. ఇక్కడ ఓట్ షేరింగ్ అనేది చాలా ముఖ్యమైన పరిస్థితి. వాటిని మీరు ఎలా ప్రజలకు కన్వే చేయగలుగుతున్నారు? అది ఒక్క నెల 2 నెలల్లో అయ్యే పని కాదు. అదేంటంటే అది గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తాం, గత దశాబ్ద కాలంగా చూస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ షేపింగ్, అంటే మన మనస్సుని దాన్ని మలచడం. ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, దీనికి వెనకున్న ముఖ్య ఉద్దేశం అది అర్థం చేసుకున్నారు. అది ఏంటంటే ఈరోజు నేను చెప్తే అది దిగేది కాదు. అది కొన్ని సంవత్సరాలుగా నేను చెప్తున్నాను, దాని తాలూకు దుష్ఫలితాలు చూశారు. నేను వైఎస్ జగన్కి మనం వెంట ఉంటే రాజ్యం ఏమవుద్దో చెప్పాను 2018 నుంచి 19 దాకా. దాని దుష్ఫలితాలు చూసిన తర్వాత ఇప్పుడు ఏమంటుంది, నేను చేసినప్పుడు అందరూ ఖచ్చితంగా నేను ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని కోరుకుంటుంది కానీ, బట్ అది ఎందుకు చేయలేకపోయాం అనేది అందరూ అర్థం చేసుకున్నారు. అది అందుకని ఓట్ ట్రాన్స్ఫర్ చాలా బలంగా జరుగుతుంది. అంటే మీ మేనిఫెస్టోకి సంబంధించి కూటమి మేనిఫెస్టో భారీగా ప్రకటించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కారణంగానే రాష్ట్రం అప్పుల పాలైందని చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మేనిఫెస్టో అమలు చేయడానికి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తారు? జనసేన అనుకున్నటువంటి మేనిఫెస్టోనే కరెక్ట్గా రిలీజ్ అయిందా? ఇప్పుడు జగన్ 3 అంశాలు చెప్పారు కదా. ఒకటి జగన్ మేనిఫెస్టో, ఒకటి కూటమి మేనిఫెస్టో. నేను అనుకున్నది నెరవేరిందా లేదు. అప్పుల పాలైన జగన్ మేనిఫెస్టో, నువ్వు అభివృద్ధి లేకపోతే ఖచ్చితంగా నువ్వు డబ్బు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అప్పులే పాలవుతాయి. ఎక్కడి నుంచి తెస్తాను డబ్బులు? సో అభివృద్ధి లేని చోట అప్పులు చేసుకుంటే ఎంతకాలం సంక్షేమాలు ఇస్తాం. సో మేము అనుకుంది ఏంటి, అభివృద్ధి సంక్షేమం పక్కన ఉండాలి. ఇది రాష్ట్ర ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. అదొకటి. 2 కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో చాలా బలమైన మా 12 నేను ఏదైతే షట్కోణం అని చెప్పి నేను ఆ రోజు చెప్పానో అవన్నీ ఉన్నాయి. దాంట్లో సూపర్ 6లో కూడా ఏంటంటే ముందు నేను చెప్పిన 2 దాంట్లో కలిసి ఉంటాయి. ఇంకా అడిషనల్ 4 ఇవన్నీ కూడా మేము పెట్టినవి ఉన్నాయి దాంట్లో. సో అందుకని ఇది మేము పెట్టినవన్నీ ఉన్నాయి. నేను పెట్టిన ఎస్పెషల్లీ నేను ప్రతిపాదించిన, జనసేన ప్రతిపాదించిన షట్కోణంలో ఉండేవన్నీ ఉన్నాయి. ఎందుకంటే యువతకి ముఖ్యంగా దీన్ని వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్ ఇవ్వగలగాలి. వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా వాళ్ళకి సబ్సిడీల రూపంలో అట్లీస్ట్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అది ఖచ్చితంగా కూటమిలో పెట్టాం, అది మేనిఫెస్టోలో. అలాంటి 2 ఉమ్మడిగా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది మేము చెప్పింది ఒకటి. సో అందువల్ల దాంట్లో సూపర్ 6లో 2 ఉన్నాయి. అవి కాకుండా మేము అడిషనల్ ఇంకొక 6, సో 12 ఉన్నాయి. అంటే ముఖ్యంగా చూస్తే మీరు గతంలో మాట్లాడుతూ మహిళలకి నేను అండగా ఉంటాను, డోక్రా రుణాల రద్దు విషయంపై తప్పనిసరిగా మాట్లాడతాను, ఆ వైపు అవసరమైతే గనక చూస్తామన్నారు. కానీ కూటమి మేనిఫెస్టోలో మహిళలకి భరోసా ఇచ్చే విధంగా అటువంటి ప్రకటన రాలేదు. అంటే భవిష్యత్తులో దాన్ని ఏమన్నా ఆలోచన చేస్తారా? అసలు డ్వాక్రా రుణాలు ఆయన కూర్చుంటే బంగ్లాదేశ్ మైక్రో ఫైనాన్స్ ఆయన స్టార్ట్ చేసింది. అది తీసుకొచ్చింది కూడా మనం భారతదేశ ప్రభుత్వం చేసినప్పుడు మైక్రో ఫైనాన్స్ డ్వాక్రా రుణాలు ఇవ్వాలి, మహిళలకు సాధికారత చేకూర్చాలని భారతదేశ ప్రభుత్వం ఆ రోజున తీసుకున్నప్పుడు దాన్ని తెలుగుదేశం పార్టీ చాలా బలంగా అమలు చేసింది.
అదే కంటిన్యూ అవుతుంది. దాని మీద ఏముండవు. ఈరోజు వాళ్ళకి రుణాలు ఎక్కువైపోయినప్పుడు దాని బరువు తగ్గించేలా కూడా చర్యలు ఉంటాయి. ఇతనికి మించి మహిళలకి బేసిక్గా ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేదంటే మీకు గ్యాస్ సిలిండర్స్ కానీ, మహిళా ఎంపవర్మెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా మీరు చూడండి. ఈ క్షణంలో అన్నీ చెప్పడం కాదు కానీ మీరు మేనిఫెస్టోని చాలా లోతుగా అధ్యయనం చేసి పరిశీలిస్తే మహిళలకి చాలా బలం చేకూర్చే మేనిఫెస్టో అది, వాళ్ళ భద్రత చేకూర్చే మేనిఫెస్టో. కూటమి ముస్లింల పట్ల బీజేపీ పార్టీ 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని బాహటంగా ప్రకటించింది. మీ తరపున బీజేపీ పార్టీ బాహటంగా ప్రకటించడం జరిగింది. మీరు ఆ కూటమిలోనే ఉన్నారు. ముస్లింలకి మీరు ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు? అంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు వల్ల వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి వాళ్ళకు ఒక భద్రత ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు రిజర్వేషన్ అనేది అన్ని కులాల సమస్య, ఒక ముస్లిం సంబంధించి కాదు. ఇప్పుడు ఆర్థికంగా మనం ఓసీ కులాలే ఉన్నాయి. ఓసీ కులాల్లో చాలామంది పేద వర్గాలు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మాకు కూడా ఆర్థికంగా మాకు రిజర్వేషన్లు ఇవ్వండి. అది కొంత ఇవ్వడం జరిగింది. భారతదేశం చాలా కులంతో నిర్మించబడ్డ సమాజం. అది హెచ్చుతగ్గులు, కులాలు, ఉపకులాలు, ఉన్న తక్కువ కులాలు కూడా మళ్ళీ దొరలు ఉంటారు. సో ఇది ఎప్పుడు కూడా క్రీమీ లేయర్ అడుగుతుంటారు కొంతమంది. ఎస్సీ రిజర్వేషన్స్లో కూడా ఇప్పుడు వర్గీకరణ అడుగుతూ ఉన్నారు. ఇంకా సబ్ అని అంటే ఇంకా దాదాపు 13 కులాలు ఉన్నాయి. 13 కులాలకి వర్గీకరణ అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా రెల్లి కులస్తులు చూస్తే రెల్లికి ప్రత్యేకమైన భాషే ఉంది, లిపి లేదు. కానీ సో ఇలాంటి అంటే ఇలా చూసుకుంటే వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా వెనకబడవాలి. అందుకని ఇప్పుడు ముస్లిం సమాజానికి ఇప్పుడు రిజర్వేషన్ ఏం పెడితే మొత్తం రిజర్వేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే సుప్రీంకోర్టు ఎక్కడో చోట కనిపెట్టేస్తుంది. ఎందుకంటే బేసిక్గా అంబేద్కర్ గారిని మనం మున్షి గారిని, లేదంటే అల్లాడి కృష్ణస్వామి గారు, వీళ్ళంతా ఇలాంటి మేధావులందరూ కూర్చొని రూపొందించిన రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరించిన అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన రాజ్యాంగం ఒక స్థాయికి మించి, ఒక పర్సంటేజ్కి మించి అలో చేయదు రిజర్వేషన్స్. అది ఎలాగది రాజ్యాంగపరమైన చిక్కు సమస్య. ఇది పొలిటికల్గా మేము ఇస్తామని చెప్పి ఓట్లను అట్రాక్ట్ చేసుకోవడానికి మాట్లాడతారు తప్ప, నేనేమంటానంటే అవి వచ్చేలోపు వీరికి ఎలాగ నువ్వు అండగా నిలబడతావు. నువ్వు ఆర్థిక పరంగా ఒక 10 సంవత్సరాలు పడద్దు ఒకసారి కోర్టుకి వెళ్తే. ఈ దశాబ్దంలోపు ముస్లిం సమాజం వెనకబడిపోవాల్సిందేనా? అంటే వాళ్ళని ఎప్పుడు శత్రువులుగా చెప్పి మేమేమనుకుంటుంది అలా కాదు. రిజర్వేషన్లు ఇవన్నీ కూర్చోబెట్టి కేంద్ర పరిధిలో ఉన్నాయా లేదంటే కూర్చోబెట్టి మేము అనౌన్స్ చేసింది కాదు, రాష్ట్ర పరిధిలో చేసింది కాదు, కేంద్ర పరిధిలో చేసింది. ఏదైనా ఒక కాపు రిజర్వేషన్లకే ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు, ఇంత ఉద్యమం జరిగినప్పుడు, మరాఠాల ఉద్యమం మహారాష్ట్రలో జరిగినప్పుడు, గుజరాత్లో ఉద్యమం జరిగినప్పుడు, ఉద్యమాలు జరగచ్చు, డిమాండ్లు ఉండొచ్చు. కానీ ఏది గొడవలైనా ఎన్నైనా ఫైనల్గా ఆ చివరికి వెళ్ళి చివరికి వెళ్ళి ఎక్కడ ల్యాండ్ అవుతుంది? సుప్రీంకోర్టులో ల్యాండ్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ బెంచ్ హ్యాండిల్ చేస్తే అది జరగడానికి ఒక దశాబ్దం పడుతుంది. దశాబ్దంలోపు నువ్వు ముస్లిమ్స్ని ఎలా ఆదుకుంటావు? నా ప్రయారిటీ ఏంటంటే భవిష్యత్తులో నీకు అన్నం పెడతాను అనే కంటే కూడా ఇప్పుడు కనీసం నేను నీకు బలంగా ఇప్పుడు నుంచి ప్రారంభిస్తే ఆ రోజు రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే సంతోషం, మరి రాకపోతే వాళ్ళందరూ రెండింటికి చేయడం రేవడ్ అయిపోద్ది. అందుకని మా ప్రయారిటీ రిజర్వేషన్లు అది కోర్టు పరిధిలో ఉన్నాయి, కేంద్రం పరిధిలో ఉంది. మేము చేయదలుచుకుంది ముస్లిం సమాజానికి ఆర్థికంగా నిలబడాలి అనేది మా అందరి ఆశయం. ఆ వంతుగానే వెళ్తాం. పిఠాపురంలో ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టాలని ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. యువతకి, ప్రజలకి మీరు ఇటువంటి ఎలక్షన్ టైంలో సందేశం ఏమన్నారు? 13వ తారీఖున ఏ విధంగా సంసిద్ధం కావాలని పిలుపునిన్నారు? నాకు ఒకటే తెలుసు, నాకు బలంగా పోరాటం తెలుసు. నేను ఎప్పుడు మీరు 2019లో అడిగినా, 2009లో అడిగినా, ఇప్పుడు అడిగినా ఒకటి చెప్తాను. నేను మెజారిటీలు ఇవన్నీ నేను ఎప్పుడు ఎంత నేను చెప్పను, ప్రజలు ఇచ్చి ఇవ్వాల్సినది. నా చేతిలో ఉన్నది యుద్ధం చేయడం. నా చేతిలో ఉన్నది ఏంటి? బాగా అందరిని కలుపుకొని వెళ్ళి ప్రజలకు కావాల్సినవన్నీ, వారి ఆకాంక్షలు, వారి ఆలోచన, వారి వేదన అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళటం. సో దాంట్లో ఎంత మెజారిటీ వస్తుంది ఎంత అనేది నేను ఆలోచించదలుచుకోలేదు దాని మీద. థ్యాంక్ యూ. పిఠాపురంలో ప్రజల యొక్క మద్దతుతో తప్పనిసరిగా గెలుస్తాము, అసెంబ్లీలో అడుగు పెడతామంటూ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పల్నాడు జిల్లా నుంచి.